కొన్ని పుకార్లు ఎంత భయపెడతాయంటే తరాలు మారిన ఆ భయం వెంటాడుతూనే ఉంటుంది. ఎందువల్ల అనేది అర్థం కాని మిస్టరీలా ఉండిపోతుంది. తెలుసుకుందామంటే కల్పిత భయం నీడలా తెలియకుండా భయాలను కలగజేస్తుంది. ఆ భయమే ఆ ఛేదనలో కనిపించి వామ్మో ఎందుకులే అనిపించేలా ఉంటాయి. అలా నేటికి అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయిన వాటర్ ఫాల్ గాథ ఇది. ఇప్పటికే ఆ వాటర్ ఫాల్ వద్దకు రాత్రుల్లో వెళ్ళాలంటే హడలే. మేఘాలయ రాష్ట్రంలోని రాంగ్జిర్తేహ్ అనే గ్రామం ఉంది. ఇది లికాయి అనే స్త్రీ ఇతివృత్తాంతం. లికాయికి యుక్త వయసులో పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు. ఆ బంధానికి ప్రతీకగా ఆమెకు అందమైన ఆడపిల్ల పుట్టింది. అయితే కొన్ని రోజులకే అనుకోని విషాదం ఆమె జీవితాన్ని మార్చివేసింది. విధి ఆడిన ఆటలో భర్తను కోల్పోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పెంచడం ఆమెకు కష్టతరంగా మారింది. దీంతో లికాయి మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కొన్ని నెలలకు తన జీవితం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిని ఎన్నుకొని రెండో పెళ్లి చేసుకుంది. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. రెండో భర్త తనపై చూపించే ప్రేమకు ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేది లికాయి. ఒకరోజు అతడు ఆమెకు మాంసం కూర వండి పెట్టాడు. ఆనందంతో కడుపు నిండా తినేసింది. తిన్న వెంటనే తమలపాకులు వక్కా వేసుకొని తృప్తిగా తినాలి అనుకుంది. కానీ తమలపాకుల పక్కనే రక్తం ఓడుతున్న చిన్న వేలు ఆమెను భయపెట్టింది. అది తన కూతురుదని గుర్తించి నిర్ఘాంతపోయింది. కాసేపటికే మరో ఘోరం ఆమెకు అర్థమైంది. తాను తిన్నది మాంసం కూర కాదని, తన కూతురు శరీరాన్ని అని గ్రహించి పిచ్చిదానిలా కేకలు పెట్టింది. తన రెండవ భర్తే ఇంతటి ఘోరానికి ఒడిగొట్టాడని తెలిసి వాకిట్లో కూలబడి పొట్టను బాదుకుంటూ పెద్దగా ఏడ్చింది. ఆ కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేక సమీపంలోని జలపాతం దగ్గరకు పరుగుపెట్టి అందులో దూకేసింది. ఈ విషాద గాథ మేఘాలయలోని నోహ్కలికాయ్ వాటర్ ఫాల్స్ ముందుండే పెద్ద బోర్డు మీద ఓ పురాణ గాథలా కనిపిస్తుంది. ఈ ఉదంతం తెలిసిన వాళ్ళంతా ఆ జలపాతం ఓ కన్నతల్లి గుండెకోత అని భావిస్తుంటారు. స్థానికుల్లో చాలామంది మాత్రం రాత్రిపూట అక్కడికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. లికాయి ఆత్మగా మారి ఆ సమీపంలోనే తిరుగుతోందని, తన బిడ్డను వెతుక్కుంటోందని నమ్మే వాళ్ళంతా ఈ కథకు హర్రర్ టచ్ని ఇచ్చి మరింత మందిని వణికిస్తుంటారు. అయితే లికాయి నిజంగానే ఆత్మగా మారిందా? లికాయి వ్యధ సరిగ్గా ఏ కాలంలో జరిగింది? ఆమె రెండో భర్త ఏమయ్యాడు? లాంటి వివరాలేమీ తెలియవు. అందుకే ఈ వాటర్ ఫాల్స్ వెనుకున్న ఈ గాథ నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది.